హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మీ గాయత్రి. ఫ్రెండ్స్, సమ్మర్ వచ్చేసింది. బయట ఎండలు చాలా ఎక్కువగా ఉన్నాయి. మరి ఈ సమ్మర్లో మనం చక్కగా సమ్మర్ డ్రింక్స్ రెడీ చేసుకుని తాగామంటే ఎంత బాగుంటుంది. అదే మన ఇంట్లో రెగ్యులర్గా యూజ్ చేసే బటర్ మిల్క్తోనే నేను ఈరోజు చేయబోతున్నానండి. బటర్ మిల్క్ సమ్మర్లో అందరూ యూజ్ చేసేదే, కానీ ఆ బటర్ మిల్క్ని ఇంకొంచెం టేస్టీగా రెడీ చేసుకుని తాగామంటే హెల్త్కి హెల్త్ ఉంటుంది, మనకి బాడీకి రిఫ్రెషింగ్ కూడా ఉంటుంది. మరి ఈ రోజు నేను మీకు 2 సమ్మర్ డ్రింక్స్ రెడీ చేసి చూపించబోతున్నానండి. అలోవెరాని యూస్ చేసి ఒక సమ్మర్ డ్రింక్ రెడీ చేయబోతున్నాను, కీరాని యూస్ చేసి ఒక సమ్మర్ డ్రింక్ రెడీ చేయబోతున్నాను. రెండిట్లకి మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే కర్డ్నే యూస్ చేస్తున్నాను. మొదటిది కీరా దోసకాయతో బటర్ మిల్క్. మరి ఈ కీరా దోసకాయతో బటర్ మిల్క్ కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దామా. మొదటగా ఒక కీరా దోసకాయ తీసుకున్నాను, గ్రీన్ చిల్లీ తీసుకున్నాను, తర్వాత కొంచెం జింజర్ అల్లం తీసుకుని క్లీన్ చేసి పెట్టుకున్నాను, కొంచెం కొత్తిమీర తీసుకున్నాను, తర్వాత కొంచెం కర్డ్ తీసుకున్నాను, ఒక లెమన్ తీసుకున్నాను, దీంట్లో టేస్ట్ కోసం అని చెప్పి కొంచెం సాల్ట్. ముందుగా కీరా కట్ చేస్తున్నాను. మొత్తం తీసుకోవట్లేదు, నేను ఒక గ్లాస్ మాత్రమే జ్యూస్ చేస్తున్నాను కాబట్టి దీంట్లో ఒక హాఫ్ తీసుకుంటే సరిపోతుంది. చక్కగా దీన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసాయండి. కొంతమంది తొక్క తీసుకుంటారు, నేనైతే డైరెక్ట్ తొక్కతోనే వేస్తున్నాను. ఎలా వేసినా కూడా నో ప్రాబ్లం. తర్వాత అల్లం తీసుకోండి. అల్లం కూడా కొంచెం తీసుకుంటే సరిపోతుంది, ఇంత పీస్ కూడా అవసరం ఉండదు, ఒక గ్లాస్ కాబట్టి దీంట్లో హాఫ్ అల్లం తీసుకుంటున్నాను నేను. దీన్ని కూడా కట్ చేస్తున్నాను. ఇదిగో ఈ పీస్ సరిపోతుంది. అల్లం కూడా చిన్న పీసెస్ కట్ చేసుకోండి, ఎందుకంటే గ్రైండ్ అనేది మనకి ఈజీగా అవుతుంది. తర్వాత కొత్తిమీర బంట కొంచెం తీసుకుంటున్నాను, మరీ తక్కువ కాదు. చూసారు కదా, ఇంత కొత్తిమీర తీసుకుంటున్నాను ఒక గ్లాస్కి. కొత్తిమీర కూడా చక్కగా కట్ చేసేసేస్తున్నాను. దీంట్లోకి ఒక మిర్చి, ఒక గ్లాస్కి కాబట్టి కొంచెం స్పైసీనెస్ ఎక్కువ అవుతుంది ఒక మిర్చి వేసినా కూడా. దీంట్లో హాఫ్ అయితే సరిపోతుంది, అందుకని నేను ఒక హాఫ్ మిర్చి తీసుకుంటున్నాను. ఇదిగో ఇంత పీస్ అయితే సరిపోతుంది. ఇప్పుడు చూడండి, ఇవన్నీ కలిపి నేను ఫస్ట్ మిక్సీ పట్టేస్తాను. ఇప్పుడు దీంట్లోకి కొంచెం కర్డ్ తీసుకుంటున్నాను. కర్డ్ తీసుకుని మళ్ళీ మిక్సీ పట్టండి. ఇది బాగా మిక్స్ అయిన తర్వాత మనం వాటర్ వేసుకుని బాగా మిక్స్ పట్టుకోవాలన్నమాట. ఇప్పుడు లెమన్ని కట్ చేసుకుని ఒక హాఫ్ లెమన్ అయితే సరిపోతుంది. ఇప్పుడు ఈ లెమన్లోకి గింజలు ఉన్నాయేమో చూడండి, గింజలు తీసేసేయండి. ఎందుకంటే మనం మిక్సీలో వేస్తున్నాం కదా, గింజలు నలిగినాయి అంటే చేదు వచ్చేస్తుంది అనమాట. డైరెక్ట్ మిక్సీలో వేసామంటే బ్లెండ్ బాగా అవుతుంది, అందుకని ఒక హాఫ్ పీస్ లెమన్ కూడా దీంట్లోకి పిండేస్తుంది అనమాట. పిండేసి తర్వాత దీంట్లోకి కొంచెం వాటర్ కూడా తీసుకుంటున్నాను. వాటర్ తీసుకొని మళ్ళీ ఒకసారి బ్లెండ్ చేయండి. ఇప్పుడు దీన్ని మనం చక్కగా గ్లాస్లోకి తీసుకోవాలి. గ్లాస్లోకి తీసుకొని దీంట్లోకి టేస్ట్ కోసం కావాలనుకున్న వాళ్ళు ఒక పించ్ ఆఫ్ సాల్ట్ వేసుకోండి లైట్గా. అది కూడా నాకు నెసరీ అనుకోండి, నేను లైట్గా వేసుకున్నాను టేస్ట్ కోసం అని చెప్పి. అంతే, చూడండి ఎంత సింపుల్. మనకి సింపుల్గా కీరా బటర్ మిల్క్ రెడీ అయిపోయింది. మరి ఈ కీరా బటర్ మిల్క్ తీసుకోవడం వల్ల మనకి బాడీ కూల్ అవుతుంది, టేస్ట్ ఉంటుంది, హెల్త్కి హెల్త్ ఉంటుంది, స్కిన్ కేర్ కూడా బాగా మెయింటైన్ అవుతుందండి. మరి ఇన్ని సుగుణాలున్న ఈ కీరా బటర్ మిల్క్ని ఎవరు కదంటారు చెప్పండి. చక్కగా చూడండి, నేనైతే ఎలా తాగేస్తున్నాను. మన ఇంట్లో డైలీ చేసుకు తాగడమే కాకుండా ఎవరైనా గెస్ట్లు వచ్చారనుకోండి, చక్కగా సింపుల్గా ఇంట్లో దొరికే ఐటమ్సే కదా, అవి వేస్ట్ చేసి ఇచ్చేసేయండి, వారే వా అంటారు. మరి ఇప్పుడు నెక్స్ట్ సమ్మర్ డ్రింక్ అలోవెరా బటర్ మిల్క్. మరి అలోవెరా అంటే కలబంద అందరికీ తెలిసిన విషయమే. మరి అలోవెరా బటర్ మిల్క్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దామా.
ఫ్రెష్గా చెట్టు నుంచి కట్ చేసి ఒక అలోవెరా పీస్ తీసుకున్నాను. నెక్స్ట్ ఒక గ్రీన్ చిల్లీ తీసుకున్నాను. తర్వాత ఒక హాఫ్ లెమన్ పీస్ తీసుకున్నాను. తర్వాత జింజర్ నీట్గా క్లీన్ చేసి రెడీ చేసి పెట్టుకున్నాను. తర్వాత ఒక కొంచెం సాల్ట్ తీసుకున్నాను. తర్వాత జీలకర్ర రోస్టెడ్ జీలకర్ర మటండి, నీట్గా రోస్ట్ చేసి రెడీ చేసి పెట్టుకున్న జీలకర్రని తీసుకున్నాను. తర్వాత కరివేపాకు తీసుకున్నాను అనమాట అండి, కొంచెం కరివేపాకు తీసుకున్నాను. మెయిన్ కావాల్సింది కర్డ్ అనమాట, కర్డ్ కూడా తీసుకున్నాను. ముందుగా అలోవెరాని కట్ చేసి పెట్టుకుందాం. నేను యాక్చువల్లీ ఒక గ్లాస్ బటర్ మిల్క్ చేస్తాను కాబట్టి దీనికి ఫుల్ అలోవెరా అవసరం లేదు. దీంట్లో ఒక హాఫ్ తీసుకుందాం, హాఫ్ తీసుకుంటే సరిపోతుంది. ఇంకా అలోవెరాకి సైడ్ ముళ్ళు కట్ చేసేసి సెంటర్ కట్ చేయండి ఇలాగా. అలోవెరాని ఇలాగా తుంచి వేసేస్తున్నాను. అలోవెరా తర్వాత కరివేపాకు కూడా ఎక్కువ అవసరం లేదు, ఒక గ్లాసే చేస్తున్నాను కదా అందుకని ఒక లీఫ్ తీసుకున్నాను అన్నమాట అండి కరివేపాకు. తర్వాత అల్లం కూడా ఎక్కువ అవసరం లేదు, ఒక పర్సన్కి ఒక గ్లాసే చేస్తాను కాబట్టి దీన్ని కూడా ఒక హాఫ్ కట్ చేసుకొని చిన్న చిన్న పీసెస్ 2 పీసుల కింద చేసుకొని వేసుకుంటున్నాను. ఇదిగో ఈ అల్లం సరిపోతుంది. ఇంకా గ్రీన్ మిర్చి ఇది కూడా ఫుల్ అవసరం లేదు, ఇది కూడా ఒక హాఫ్ అయితే సరిపోతుంది, సింగిల్ పర్సన్ కాబట్టి. ఎక్కువ వేసుకున్నామంటే మిర్చి స్పైసీనెస్ భరించలేము, అందుకని ఒక హాఫ్ వేస్తున్నాను. తర్వాత కొంచెం ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర దీన్ని కూడా వేసేస్తున్నాను. దీంట్లో వేసేసి తర్వాత దీంట్లోకి కర్డ్ వేద్దాము. కర్డ్ ఎక్కువ తీసుకోకండి, ఒక గ్లాస్కే కదా, ఒక 2 స్పూన్స్ కర్డ్ తీసుకున్నాను. ఎందుకంటే కర్డ్ ఎక్కువ యూజ్ చేసామనుకోండి మనకి తిక్కుగా వచ్చేస్తుంది అనమాట. బాగా తిక్కుగా తాగితే అంత ఇది అనిపించదు. ఎప్పుడు కూడా మనం బటర్ మిల్క్ పల్చిగానే తాగాలి, వాటర్ కంటెంట్ ఎక్కువ ఉండాలి, మన కర్డ్ అనేది తక్కువ తీసుకోవాలి, అప్పుడే మనకి బాడీకి చాలా మంచిది అనమాట. ఇప్పుడు నేను దీన్ని ఫస్ట్ మిక్సీ చేస్తున్నాను. ఇది కొంచెం మిక్సీ అయిన తర్వాత దీంట్లో వాటర్ కలుపుతాను. నేను ముందే వాటర్ వేసేసాం అనుకోండి సరిగ్గా బ్లెండ్ అవ్వదు. ఇప్పుడు దీంట్లోకి కొంచెం వాటర్ తీసుకుందాం. వాటర్ పోసే ముందర లెమన్ యాడ్ చేద్దాం. లెమన్లో మనకు ఇందాక చేసినట్టుగానే గింజలు ఉండకూడదు, గింజలు తీసేసేసి ఒక హాఫ్ పీస్ లెమన్ పిండుతున్నాను. హాఫ్ పీస్ లెమన్, కొంచెం వాటర్ యాడ్ చేస్తున్నా. వాటర్ తర్వాత దీంట్లోకి కొంచెం పించ్ ఆఫ్ సాల్ట్, ఇదిగో సాల్ట్ వేసి మళ్ళీ ఒకసారి బ్లెండ్ చేసేస్తాను అన్నమాట. ఇప్పుడు మన అలోవెరా బటర్ మిల్క్ రెడీ అయిపోయింది. చూసారా, జీలకర్ర అల్లం ఫ్లేవర్ అదిరిపోతున్నాయి, స్మెల్ భలే వచ్చేస్తుంది, చాలా బాగుందండి, చాలా టెంప్టింగ్గా కూడా ఉంది. ముందు నేను కొంచెం టేస్ట్ చేసేస్తానే. ఎంత బాగుందంటే ఎంత బాగుంది. ఈ మన కలబంద జ్యూస్ తీసుకోవడం వల్ల మన బాడీని కూల్గా ఉంచి డీహైడ్రేట్ కూడా కాకుండా చూస్తుంది. అంతేకాకుండా దీన్ని మనం రెడీ చేసుకుని స్టాక్ కనుక ఇంట్లో పెట్టుకున్నామంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ లోపల మనకి ఎప్పుడైతే దాహం వేస్తుందో ఆ టైంలో కొంచెం కొంచెం కింద ఇంటేక్ తీసుకున్నామంటే చాలా మంచిది. ఈ అలోవెరా వల్ల మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. హెయిర్ కేర్కి పనికొస్తుంది, స్కిన్ కేర్కి పనికొస్తుంది. మన బాడీలో ఇంటేక్ తీసుకోవడం వల్ల చాలా వ్యాధులకి అనేది మంచి మెడిసిన్గా కూడా యూజ్ అవుతుంది. నేను చాలా వాటిలో మాత్రం అలోవెరాని యూజ్ చేస్తూ ఉంటానండి. ముందైతే నాకు తాగేస్తాను. చూసారు కదా ఫ్రెండ్స్, 2 డ్రింక్స్ ఎంత సింపుల్గా ఎంత ఈజీగా చేసేసుకోవచ్చో. మన ఇంట్లో దొరికే చిన్న చిన్న ఐటమ్స్, రెగ్యులర్గా యూస్ చేసే ఐటమ్స్ని పెట్టి ఇలా మన హెల్తీ బటర్ మిల్క్ రెడీ చేసుకుని తాగామంటే ఎంత బాగుంటుంది చెప్పండి. మనం తీసుకోవడమే కాకుండా మన ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చారనుకోండి వాళ్ళు కూడా ఇలా సర్వ్ చేయండి, చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్, ఇంకా ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ బటన్ని టక్కనే ప్రెస్ చేయండి.
ఎందుకంటే ఇటువంటి ఎన్నో మంచి మంచి టిప్స్ మంచి మంచి విషయాలను తెలుసుకోవాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీ గాయత్రి. థ్యాంక్ యూ.